హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో నేను సెల్ ఫోన్ ఏ విధంగా తీసుకున్నాను అనేది, అలానే 20 రూపాయలతో ఏ విధంగా మనీ సేవ్ చేయొచ్చు అనేది, అలానే చిన్నగా కొంచెం మనీ గురించి మాట్లాడుకుందామండి. ఇక ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి. అలానే మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇది 20 రూపీస్తో స్టార్ట్ చేసేది కాబట్టి, అంటే 20 రూపాయలతో మనీ సేవింగ్ అండి. సేవింగ్ అనే కన్నా కూడా మనం మనీని ఛాలెంజింగ్గా తీసుకుని సేవ్ చేస్తే కొంత అమౌంట్ అయితే పక్కన పెట్టచ్చండి. మరీ పెద్ద అమౌంట్ ఏమీ కాదు, చిన్న అమౌంటే. ఆ చిన్న అమౌంట్తోనే నేనైతే ఫోన్ తీసుకున్నానండి. ఇంతకుముందు మా ఇంట్లో ఒక ఫోనే ఉండేదండి. అంటే టచ్ ఫోను ఒకటే ఉండేది. వాట్సాప్ అయినా యూట్యూబ్ అయినా ఏదైనా ఒక ఫోన్లోనేనండి. మొత్తం అందరం అదే ఫోన్ వాడేవాళ్ళము. కీప్యాడ్ ఫోన్ అయితే ఉండేదండి, ఫోన్లు అవి మాట్లాడుకోవడానికి గట్టాను. టచ్ ఫోన్ అయితే మొత్తం ఇంటికి ఒకటేనండి. నేను వీడియోస్ మొదలు పెడదాము అనుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది కదండి ఫోను. అంటే ఆయన ఆఫీస్కి అయితే ఫోన్ తీసుకెళ్ళిపోతారు, కీప్యాడ్ ఫోన్తో అవ్వదు కదా. దానికోసమని ఫోన్ తీసుకుందామని చెప్పి నిర్ణయించుకున్నానండి లాస్ట్ జనవరిలో పండక్కి డాడీ వాళ్ళు మనీ ఇస్తారు కదా, దాంతో తీసుకుందాము అనుకున్నాను. మళ్ళీ ఎందుకో అనిపించింది, డాడీ వాళ్ళు ఇచ్చిన మనీతో తీసుకోవడం ఎందుకు అని అనిపించి నాకు నేనే అనుకుని ఎలా చేస్తే మనం ఫోన్ తీసుకోగలము అనుకున్నానండి. అందుకని ఒక ఆలోచన అయితే వచ్చింది. నేను ఆ విధంగానే ఫాలో అయ్యి 20 రూపాయలతో మనీని అయితే సేవింగ్ చేసుకొని ఒక మంచి ఫోన్ అయితే తీసుకోగలిగానండి. డాడీ ఇచ్చిన ఆ మనీని పక్కన పెట్టి తర్వాత ఒక చిన్న గోల్డ్ వస్తువు అయితే తీసుకున్నాను. అంటే మళ్ళీ అనుకున్నారు, డాడీ ఇచ్చిన మొత్తంతో గోల్డ్ తీసుకున్నావా అని. అదేం లేదండి, మా డాడీ సంక్రాంతికి 10,000 ఇచ్చారు ముగ్గురికి కలిపి బట్టలకి. అది 10,000 కూడా మేము బట్టలు అయితే తీసుకోలేదు, పక్కన పెట్టి ఇంకొంచెం మనీని వేసి చిన్న గోల్డ్ అయితే తీసుకున్నాను. అది మీకు మరొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. చిన్నగా మనం ఈ విధంగా మనీని సేవ్ చేసుకుంటే మనకంటూ ఒక చిన్న ఆర్థిక భరోసా ఏర్పడుతుందండి. ప్రతి చిన్న దానికి చిన్న అవసరాలకు ఎదుటివారి మీద ఆధారపడకుండా ఉంటుంది. అసలుకి నా దృష్టిలో ఆదాయం అయితే 2 రకాలండి. ఒకటి మనం సంపాదించేది, 2 మనం పొదుపు చేసుకునేది. ఎక్కువ సోదైపోతుందని చాలామంది అనుకుంటూ ఉంటారేమో, కానీ ఏమోనండి అన్నీ చెప్పాలి అనుకుంటాను, దానివల్లే అలా అవుతుందేమో. అంటే ఏదైనా కూడా సరిగ్గా మంచిగా నీట్గా వ్యక్తపరచాలని ఆతృతతో కుతూహలంతో ఎక్కువ మాట్లాడేస్తున్నానేమో అనిపిస్తుందండి. ఒకవేళ ఎవరికైనా మాటలు ఎక్కువ అవుతున్నాయి అనుకుంటే క్షమించగలగాలి. ఎందుకంటే అది కావాలని అనుకున్నవి కాదండి, ఆటోమేటిక్గా ఏంటో మరి అట్లా వచ్చేస్తూ ఉన్నాయి. సరే, ఇకైతే మనీ సేవింగ్ ఛాలెంజింగ్ నేను ఏ విధంగా మొదలుపెట్టాను అనేది చూసేద్దామండి. నేనైతే జనవరి నెలలో అనుకున్నాను, కానీ నేను మార్చి నెల నుంచి మొదలుపెట్టానండి. ఎందుకంటే జనవరి నెలలో అనుకున్నాను కానీ నాకు అవ్వలేదు. ఫిబ్రవరిలో పెళ్ళిళ్ళు అవి ఉండడం వల్ల లాస్ట్ ఇయర్ అండి, ఇప్పుడు కాదు లాస్ట్ ఇయర్, ఇంకా నాకు కుదరలేదు. మార్చి నెల నుంచి నేను స్టార్ట్ చేసి నవంబర్ నెల వరకు అయితే కంటిన్యూ చేశానండి. తర్వాత డిసెంబరు లాస్ట్ వీక్లో కానీ డిసెంబర్ సెకండ్ వీక్ కానీ తీసుకున్నానండి ఫోన్ అయితేని. ఫోన్ వచ్చి అంటే ఫోన్ని ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కాబట్టి చూపించలేను కదా, దానిది డొక్కు చూపిస్తానండి. అంటే మరి దాన్ని డొక్కు అంటారో ఏమంటారో, నేనైతే డొక్కే అంటున్నాను. అది ఇప్పటికీ నేను పడేయకుండా అలా భద్రంగా దాచుకున్నాను. అంటే మనం సేవ్ చేసిన మనీతో తీసుకున్న వస్తువు కాబట్టి ఆ డొక్కు కూడా పడే బుద్ధి లేదండి. అలానే కాదు, రిపేర్ వస్తే అది ఉండాలి
అని చెప్పేసి అన్నారని చెప్పేసి ఆ డక్కును కూడా అట్నే పక్కన పెట్టానండి. ఇక అయితే 20 రూపీస్ ఛాలెంజింగ్ నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది మీకు ఒకసారి చూపిస్తాను. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఎవరికైనా నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. రోజుకి 20 రూపాయలు మనం సేవ్ చేసుకోగలిగితే 1 ఇయర్కి ఎంత సేవ్ చేస్తామనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూపిస్తానండి. లేదు మాకు ఉపయోగం లేదు అంటే వదిలేసేయండి. ఇలాంటి చిన్న చిన్న మనీ సేవింగ్ ఛాలెంజింగ్లే మనకి ఒకరోజు ఒక పెద్ద అమౌంట్ అయిన రోజు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇదైతే 20 రూపీస్తో మొదలు పెట్టేది కాబట్టి 20 రూపాయల మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అనేసి అనుకుంటున్నానండి. అసలు మనీని ఖర్చు పెట్టకుండా 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ ఎన్ని ఛాలెంజ్లు చేసినా ఎంత సేవ్ చేసినా ఖర్చు పెట్టకుండా ఉంటే అసలు ఎంత వస్తుందో చూడాలన్నది ఒక ఇదండి. కానీ అవ్వట్లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఖర్చు వస్తూనే ఉంటుంది. ఖర్చు రాకపోయినా గోల్డ్ తీసుకోవడం కానీ లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎక్కువైపోయింది. రాధారెడ్డి గారు నా గోల్డ్ సేవింగ్ వీడియో అడిగారండి. కానీ గోల్డ్ అయితే కొన్నాను. కాకపోతే అది చూపించడానికి అయితే అవ్వదండి. ఎందుకంటే బ్యాంకులో ఉండింది. మేము రీసెంట్గా పొలం తీసుకున్నామండి 1 ఎకరం. దానికోసమని చెప్పి గోల్డ్ బ్యాంకులో అయితే పెట్టాల్సి వచ్చింది. అది రిలీజ్ చేయడానికే ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అంతా చేస్తున్నానండి. నేను మనీ సేవింగ్ ఛాలెంజింగ్ చేయడంతో పాటు మీ అందరికీ కూడా చూపించడం వల్ల మీరు కూడా ఎంతో కొంత మనీ సేవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో మనీ సేవింగ్ ఛాలెంజింగ్లు అయితే మొదలు పెడుతున్నాను. భగవంతుడి దయ వల్ల మనీ సేవింగ్ ఎక్కడ ఆగకుండా మంచిగా చేయగలిగితే గోల్డ్ అయితే రిలీజ్ చేస్తామండి. అప్పుడు చూపిస్తాను, ఖచ్చితంగా చూపిస్తానండి. ఇప్పటికైతే ఏమీ అనుకోవద్దు. సరే, ఇప్పుడైతే 20 రూపాయల మనీ సేవింగ్ ఏ విధంగా చేయొచ్చు అనేది ఒకసారి చూసేద్దామండి. మనకి 30 రోజుల వరకు వేస్తున్నానండి. అంటే 1వ తారీఖున 20, 2వ తారీఖున 20, 3వ తారీఖున 20, ఇలా 10వ తారీఖు వరకు 20 రూపాయలు అయితే వేసుకోవాలండి. మనకి 30 రోజులు వరకునే వేస్తున్నాను, 31 వేయట్లేదు. 10వ తారీఖు వరకు వేస్తే మనకి అంటే 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు వేస్తే 200 అయితే సేవ్ అవుతుంది. అలానే 11 నుండి 20కి 20 పెంచాలండి. అంటే 40 రూపాయలు. అంటే 11వ తారీఖున 40, 12వ తారీఖున 40, 13న 40, ఇలా 20వ తారీఖు వరకు 20వ తారీఖున కూడా ఒక 40 రూపాయలు అయితే వేసుకోగలగాలి. అలానే 11 నుంచి 20 వరకు మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 400 అయితే అవుతుంది 10 రోజులకి. అలానే 21 నుంచి 30 వరకు కూడా మనం వెయ్యాలండి. అది కూడా ఇంకొక 20 రూపాయలు పెంచి వెయ్యాలి. అంటే 40కి 20 పెంచి 60 రూపాయలు వెయ్యాలి. 21న 60, 22న 60, 23న 60, అలా 30 వరకు 60 రూపాయలు వేసుకోగలగాలి. ఈ విధంగా 60 రూపాయలు అయితే వేసుకోవాలండి. 21 నుంచి 30 వరకు రోజుకి 60 రూపాయలు వేయడం వలన ఎంత అవుతుందో 10 రోజులకి ఒకసారి చూసేద్దామండి. 10 రోజులకి కలిపి 600 అయితే అవ్వింది. ఇప్పుడు మనం ముందు పోగు చేసుకున్నటువంటి 400, అలానే ముందు 10 రోజులు పోగు చేసుకున్నటువంటి 200 కలిపి మొత్తం 1200 అవుతుందండి నెలకి. ఒక నెలకి వచ్చి 1200 అవుతుంది. ఇదే సేవింగ్ ఛాలెంజింగ్ కంటిన్యూ చేస్తే 3 నెలలకి ఎంత అవుతుందో ఒకసారి చూద్దాము. 3 నెలలకి మనకి 3600 అయితే అవుతుందండి. అలానే 6 నెలలకి 7200 అవుతుంది. 9 నెలలకి 10800 అయితే అవుతుంది. 1 సంవత్సరానికి 14400 అయితే అవుతుంది. ఈ విధంగా మనం ఎన్ని నెలలైతే కంటిన్యూ చేయగలమో అన్ని నెలలు కంటిన్యూ చేయొచ్చండి. రోజుకి 20 రూపాయలు ఈజీగానే వేసుకోగలుగుతాము. 40 వచ్చేసరికి కొంచెం కష్టపడాల్సి వస్తుందండి. 60 వచ్చేసరికి ఇంకా కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అసలు 60 రూపాయలు వెయ్యలేము అనుకునే వాళ్ళు కంటిన్యూస్గా మళ్ళా అంటే
11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 40 రూపాయలు వేస్తాం కదా, 21 నుంచి 30 వరకు మళ్ళీ 40 అయితే 40, 20 అయితే 20, లేదు 30 అయితే 30, లేదు 10 వేయగలము అనుకుంటే 10 వేసుకోవచ్చండి. నేనైతే అది ఇప్పుడు చూపించట్లేదు, ఎందుకంటే ఇది 20 రూపాయల నుంచి మొదలుపెట్టే ఛాలెంజింగ్ కాబట్టి, 30 రోజులు చేసేటువంటి ఛాలెంజింగ్ కాబట్టి, ఇప్పుడైతే నేను కంటిన్యూస్గా 20 రూపాయల గురించి 40, 60 నేను ఏ విధంగా సేవ్ చేశాను అనేదే చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఇదే డొక్కు 10,800 అయిందండి 9 నెలలు సేవ్ చేస్తేనే. ఈ ఫోన్ వచ్చి 12,999 ఎంతో ఉందండి దీని మీద రేటు, కానీ తగ్గించి ఇచ్చారు. 11,000కి అయితే ఇస్తామన్నారు. ఇంకొక 500 తగ్గించమని అడిగితే తగ్గించారండి. తగ్గించి మనకి ఇది 10,500కి ఇచ్చారు ఫోన్ అయితేనే. ఇది నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2nd వీక్ కానీ నవంబర్ లాస్ట్ వీక్ కానీ తీసుకున్నానండి. సరిగ్గా అయితే ఐడియా లేదు. అంటే ఫోనే తీసుకుంటారని కాదండి, మనీ సేవింగ్ ఛాలెంజింగ్ చేసి మనం మనీని అయితే పోగు చేసుకుని ఏ వస్తువులైనా తీసుకోవచ్చు. కాకపోతే నేను ఈ ఐడియా యూస్ చేసి ఫోన్ తీసుకోవడం వలన మీకు ఇది చూపించగలుగుతున్నాను. 40 రూపాయల దాకా ఈజీగానే వేసేసేదాన్నండి. 60 వచ్చేసరికి అసలు ఎక్కడ మిగల్చాలో ఏంటో అర్థం కాక చాలా కష్టపడ్డానండి. కానీ ఫోన్ కొనాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాను కాబట్టి ఎలాగైనా వెయ్యాల్సిందే అని చెప్పి వేశానండి. మన మధ్యతరగతి వాళ్ళు ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే కొన్ని త్యాగాలు చెయ్యక తప్పదనేది నా అభిప్రాయం అండి. నిజం చెప్పాలంటే అప్పుడు ఆ విధంగా త్యాగం చేసి ఆ ఫోన్ తీసుకోవడం వల్ల ఇప్పుడు మీ అందరితో మంచిగా మాట్లాడడానికి అవకాశం దొరికిందండి. నిజంగా నేను ఎవరో తెలియకపోయినా నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా అంటే చాలా ధన్యవాదములండి. నిజానికి యూట్యూబ్లో మైక్ వాడతారని కూడా నాకైతే తెలియదండి. స్టార్టింగ్ నేను చేసిన వీడియోలకి వాయిస్ సరిగ్గా లేదు, మైక్ తీసుకోండి అని చెప్పేసి నాకైతే సజెషన్స్ కామెంట్ రూపంలో తెలియజేశారండి. మైక్ అయితే తీసుకున్నాను. ఇంత ధైర్యంగా ఖచ్చితంగా మాట్లాడుతున్నాను అంటే నిజంగా మీ అందరి సపోర్ట్ వల్లేనండి. మంచి మంచి సజెషన్స్ని, కామెంట్స్ని నాకైతే తెలియజేస్తున్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మీ అందరి సపోర్టు నా పైన, నా ఛానల్ పైన ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి దీవెనలతో ఈ ఛానల్ మరింత ముందుకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. ఈ ఐడియా ఎవరికైనా నచ్చినట్లయితే మంచిగా ఫాలో అవ్వండి, నచ్చకపోతే వదిలేసేయండి. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మరొకసారి అడుగుతున్నాను, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలానే మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరైతే ఉంటాను, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.